అమరావతి రాజధాని మునిగిపోయిందంటూ బ్లూ మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మరికొంతమంది ఆ అమరావతి రాజధాని మీద వీడియోలు చేసేవాళ్ళు కూడా అమరావతి రాజధానిలో వాస్తవ పరిస్థితి మీద కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. సహజంగానే కేవలం 24 గంటల్లోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొండవీటి వాగు, పాలవాగు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వ్యవసాయ భూముల్లో పడ్డ ఈ రెయిన్ వాటర్ కానీ ఎగువ ప్రాంతాల నుంచి దాదాపుగా అమరావతి రాజధాని ప్రదేశాల్లో ప్రవహించే వాగులు 60 కిలోమీటర్ల ఎగువ ప్రాంతాల నుంచి పడ్డ వర్షం కూడా క్యారీ చేస్తూ ఉంటాయి. ఆ రాయిని కొండవీటి వాగును బాగా విస్తరించారు. అంతకుముందు ఒక 4,000, 5,000 కెపాసిటీతో ఉండేది, దాన్ని 20,000 క్యూసెక్ల కెపాసిటీకి పెంచారు. పాలవాగును కూడా విస్తరించారు. ఇక గ్రావిటీ కెనాల్ కూడా పెద్ద ఎత్తున 90% పనులు పూర్తి చేశారు. ఈలోగా వర్షాలు విరుచుకుపడ్డాయి. గ్రావిటీ కెనాల్ కనుక పూర్తయితే ఇక ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా అమరావతి రాజధానిలో కురిసిన వర్షం మొత్తాన్ని క్యారీ చేసే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్వారు. ఆ గ్రావిటీ కెనాల్లో వచ్చిన వాటర్ మొత్తాన్ని వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోస్తారు. ఇక ఇప్పటికే శాఖమూరు, నీరుకొండ దగ్గర, కృష్ణాపాలెం దగ్గర రిజర్వాయర్లు పెద్ద ఎత్తున నిర్మించే కార్యక్రమం కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈలోగానే వర్షాలు విరుచుపడడంతో వాటర్ వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. గతంలో ఉన్న మార్గాలు కూడా క్లోజ్ అయిపోయాయి. కొండవీటి వాగు మీద గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో దాదాపు 5,000 క్యూసెక్ల వరదను ఎత్తిపోసే విధంగా లిఫ్ట్ కట్టారు. ఆ లిఫ్ట్లో ఇప్పుడు 6 పంపులు పనిచేస్తూ ఉన్నాయి. ఒక 2,100 క్యూసెక్ల వరదను ఎత్తిపోస్తా ఉన్నారు. ఇంకా బ్యాక్ సైడ్ వరద కూడా లేదు. అయితే అమరావతి రాజధానిలో పనులు చేస్తున్న కారణంగా, రకరకాల కంపెనీలు పనులు చేస్తున్న కారణంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మట్టిని ఎక్కడ పెడితే అక్కడ పోసుకుంటూ వెళ్ళడం వల్ల నీరు నిలిచిపోయిన మాట వాస్తవం. ఇక ఐకానిక్ టవర్స్లో 3వ నెంబర్ టవర్కి సంబంధించిన ఏదైతే సెల్లార్ తవ్వారో 30 అడుగుల లోతు, ఆ సెల్లార్లోకి తుళ్ళూరు ప్రాంతంలో ఒక వాగు నుంచి వచ్చి వరద మొత్తం ముంచెత్తింది. అంతే, ఇక మిగతా ప్రాంతాల్లో ఎక్కడ వరద లేదు. దీనికే నీరు కొండంతా మునిగిపోయింది. ఇక అమరావతికి, రాజధానికి, గుంటూరుకి రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పెదపరిమికి, నీరుకొండకి మధ్య వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అమరావతి ముంపు ప్రాంతం రాజధానికి పనికిరాదు అని మేము చెప్తే ఆ రోజు ఎగతాళి చేశారంటూ బ్లూ మీడియాలో అదే పనిగా కోతికి కొబ్బరి చెప్పు దొరికిన విధంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందుల్లో ఘోర పరాజయం పొందారు, ఆ విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా ఏదైతే వైసీపీ శ్రేణుల్లో అమరావతి రాజధాని మీద విషం నింపుతూ ఉన్నారు. పులివెందుల్లో ఘోర ఓటమికి సంబంధించి ఒక్క వార్త కూడా సాక్షి లేకుండా రాట్ల ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని ఏడుస్తూ ఉన్నారు. ఇక అమరావతికి అయితే వరద ముప్పు ప్రస్తుతానికి తప్పింది. ఇక విజయవాడలో బుడమేరు మరోసారి విజయవాడని ముంచబోతా ఉంది. బుడమేరుకి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. పోలవరం డైవర్షన్ కెనాల్ ద్వారా, వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా బుడమేరు వరద కృష్ణానదిలో కలవడం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. బుడమేరు కెపాసిటీ ఎంత ఉందో అంతకన్నా తక్కువే ఉంది వరద. విజయవాడలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల నీరు నిలిచింది, కానీ బుడమేరు పొంగే ప్రమాదం లేదు. వెలగలేరు దగ్గర ఆ యొక్క లాకులు ఎత్తే అవకాశం కూడా లేదు. పోలవరం కాలువ ద్వారా 35,000 క్యూసెక్కుల దాకా కృష్ణానదిలోకి డైవర్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో మాదిరి బుడమేరకు వరద రాలేదు, వచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతానికి కనిపించలేదు. విజయవాడకి ఎలాంటి ప్రమాదం బుడమేరు ద్వారా లేదు. విజయవాడలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల కాలనీల్లో కొంచెం నీళ్ళు నిలిచాయి అక్కడక్కడ. గడిచిన 12 అవర్స్గా ఎలాంటి వర్షాలు లేవు కాబట్టి కొంతవరకు ఈ ఫ్లడ్ వెళ్ళిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయినా కూడా విజయవాడకి ఏం ప్రమాదం లేదు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 4 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉంది. గత ఏడాది 11.5 లక్షల కెపాసిటీలో వరద వచ్చినా కూడా విజయవాడ నగరానికి ఏం కాలేదు. అమరావతి రాజధానిలో కృష్ణానది వరద రాలేదు.
అమరావతిలో ఆ 2 వాగులను గనక ఆ వరదను మేనేజ్ చేసుకుంటే కృష్ణానది వరదతో అమరావతి రాజధానికి ప్రమాదం లేదు. ఇక బుడమేరు విస్తరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉంది ప్రభుత్వం. ప్రస్తుతానికి బుడమేరు ద్వారా విజయవాడ నగర ప్రజలకి ఎలాంటి ప్రమాదం లేదు. రాబోయే 2 రోజుల్లో కురవబోయే వర్షాల వల్ల బుడమేరు పొంగుతుందా, లేదంటే బుడమేరు వచ్చే వరద పోలవరం కాలువ ద్వారా వెలగలేరు ద్వారా ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలిపే ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా తరలిస్తారా లేదా అనే విషయం మీద మరో వీడియోలో తెలుసుకుందాం.